ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. గతంలో కూడా మీ ముందుకు కొన్ని కొత్త సంగతులను తీసుకొని వచ్చినప్పుడు మంచిగానే ఆదరించారు. కాబట్టి మరొక కొత్త సంగతిని కూడా మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ప్రియులారా. అదేమిటంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు. గొప్ప సువార్థికుడుగా అతడు బలపడుతూ అనేక సంఘాలను కూడా ఆయన కట్టుతూ వచ్చాడు. 14 పత్రికలు అతడు రాయటానికి కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు ప్రియులారా. రోమా పత్రిక మొదలుకొని హెబ్రీలకు రాసిన పత్రిక వరకు 14 పత్రికలు అపోస్తుడైనటువంటి పౌలు గారు రాస్తూ వచ్చాడు. ఎన్నో గొప్ప సంగతులు, ఎన్నో సంఘాలకు పత్రికలు రాస్తూ అనేకమైనటువంటి విషయాలను తెలియపరచటం మనకు ఆ పత్రికల ద్వారా మనం తెలుసుకుంటాం ప్రియులారా. అయితే ఆయన అంతగా బలపడటానికి గల కారణము ఎవరు అనేటువంటిది నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ప్రియులారా. కాబట్టి ఆయనను అంతగా బలపరిచి అంత గొప్ప సువార్థికుడుగా మనకు చూపించటానికి అతని వెనక ఉండి ఎవరో నడిపించారు. ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయటానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఉంటున్నాను ప్రియులారా. ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రకటన 3వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడిందంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక అని రాయబడి ఉంది. ఒకసారి ఆ మాటను మీరు ఆలోచించండి. ఏమని రాయబడింది అక్కడ? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగా కంటే చెవులు లేని వారు కూడా ఉంటారండి సంఘాలలో. చెవులు లేనటువంటి వారు కూడా ఉంటారా సంఘాలలో? అంటే చెవులు అందరికీ ఉంటాయి, కానీ అయితే వినే చెవులు కొందరికే ఉంటాయి. ఆ మాటకు చూశారా ఎంత గొప్ప అర్థాన్ని దేవుడు మనకు తెలియపరిచాడో? చెవులు అందరికీ ఉంటాయి, అయితే వినే చెవులు కొందరికే ఉంటాయి ప్రియులారా. కాబట్టి మేము ఎంతో ప్రయాసపడి ఇటువంటి సబ్జెక్టుని మీ ముందుకు తీసుకొని వచ్చినప్పుడు మీరు వినట్టుగా ఉంటే ఆ సబ్జెక్టుకి ఎంత మాత్రం కూడా ఇంకా అర్థమే ఉండదు ప్రియులారా. కాబట్టి మీరు కూడా దేవుని వాక్యాన్ని వినండి. అది విని అందులో ఉన్న సత్యం ఎంత గొప్పదో మీరు గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచం అంతటిని కూడా సాధించగలిగాడు ఎవరు? జ్ఞానైనటువంటి సొలొమోను మహారాజు. తనకున్న జ్ఞానము చేత ఏది కావాలనుకుంటే తన కళ్ళతో ఏది చూశాడో, చెవులతో ఏది విన్నాడో అన్నిటిని కూడా ఆయన సాధించగలిగాడంట. ప్రసంగి 2:9-10 వచనం రాస్తాడు. తీయద్దురండి, మీరు చదవండి తర్వాత. ప్రసంగి 2వ అధ్యాయం 9-10 వచనం రాస్తాడు. ఎందుకంటే నా జ్ఞానం నన్ను విడిచిపోలేదంటాడు. కాబట్టి నా మనసుకి ఏదైతే నచ్చిందో, నా హృదయానికి ఏదైతే కావాలనుకున్నానో వాటన్నిటిని కూడా నేను చేయగలుగుతూ వచ్చానని చెప్పని పౌలు గారు సొలొమోను రాజు గొప్పగా చెబుతూ వచ్చాడు ప్రియులరా. అంత గొప్పగా చెప్పినటువంటి సొలొమోను మహారాజు ప్రసంగి 7వ అధ్యాయం 23-27 వచనంకి వచ్చేసరికి, 24వ వచనంకి వచ్చేసరికి అక్కడ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. సొలొమోను మహారాజు అదే ప్రసంగి 7వ అధ్యాయము 23-24 వచనం ఏమంటున్నాడు? ఇదంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచి తిని జ్ఞానాభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటేనే కానీ అది నాకు దూరమాయెను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? నా చేత కాలేదు అన్నాడు. నా జ్ఞానం చేత దాని అంతటిని నేను సంపాదించుకోవాలని చూశాను, కానీ అది నాకు చాలా దూరం అయిపోయింది. సత్యమైనది బహు దూరముగాను బహులోతుగాను ఉన్నదంటే నేను ఎంతో ప్రయత్నం చేశాను, కానీ అది నా చేత కాలేదని చెప్పి దాన్ని సాధించగలిగేవాడు ఎవడు అని ప్రశ్నిస్తూ వచ్చాడు ప్రియులరా. కాబట్టి సొలొమోను మహారాజు అంతటి వాడు ఆ మాట అన్నాడంటే ఈ బైబిల్ ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచించాలి ప్రియులరా. మన సొంత బుద్ధి, సొంత జ్ఞానంతో మనం బైబిల్ను అర్థం చేసుకోలేం ప్రియులరా. కాబట్టి దేవుని వాక్యమును ఆత్మ ద్వారానే తెలుసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఒక మాట అన్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో. ఏమన్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, లేఖనముల యందే మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారన్నాడు. లేఖనముల యందే మీకు నిత్య జీవము గలదని, ఆ పరలోక పట్టణానికి, ఆ నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే లేఖనముల ద్వారానే.
వాటిని పరిశోధించుట ద్వారానే మనం ఆ రాజ్యంలో ప్రవేశింపగలమని ఆ గ్రంథకర్త ఆ మాటను రాస్తూ ఉన్నాడు ప్రియులరా. సొలొమోను కూడా అదే మాట చెప్పాడు కదా, నా చేత కాలేదు, వేటినో సాధించాను కానీ ఈ లోతైనటువంటి విషయాలను తెలుసుకోవటం నాకు కూడా చేత కాలేదని ఒప్పేసుకున్నాడు ప్రియులరా. కాబట్టి ఇక నేడు మనం ఉన్నటువంటి మనము ఇంకా ఎంత వెనకబడి ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే 2వ కొరింథీ ఇదే పౌలు గారు ఒక మాట రాస్తాడు. 2వ కొరింథీ 10వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? 2వ కొరింథీ సంగతులను పైపైననే మీరు చూచుచున్నారన్నాడు. ఈయనే పౌలు గారే అన్నారు ఆ మాట. సంగతులను ఎలా చూస్తున్నారంట? పైపైన చూస్తున్నారు. ఈరోజు పైపైన చూసి మోసపోతున్నారు ప్రియులారా. దేవుని వాక్యం లోతులోనికి వెళ్లకుండా పైపైనే చూసి పైపైనే జారిపోతూ ఉన్నారు అనేకులు, దైవ సేవకులు కూడా, విశ్వాసులు కూడా ప్రియులరా. లోతైనటువంటి సంగతులను తెలుసుకోవటానికి, వాటిని పరిశీలించటానికి ఎవరు కూడా ముందుకు వెళ్ళటం లేదు. అందుకోసమని పౌలు గారే ఈ మాట చెప్పాడు. కాబట్టి అదే పౌలు గారు ఇంత గొప్ప జ్ఞానము, ఇంత గొప్ప సువార్థికుడుగా ఇంతగా బలపడటానికి ఎవరో ఒకరు కారణం ఉంటారు కదండి. లోకంలో ఒక మాట ఉంది, ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు లోకస్తులు. ఏమంటారు? ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అన్నాడు. కాబట్టి నేను దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాను, పౌలు అంత గొప్ప వ్యక్తిగా బలపడటానికి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనని ఈరోజు మీకు పరిచయం చేయటానికే మీ ముందుకు వచ్చినాను ప్రియులారా, ఆయన పరిచయం చేయటానికి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, తర్వాత మన అంశంలోనికి ముందుకు సాగుతాం. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో మా ప్రభువ తండ్రి, అపోస్తుడైనటువంటి పౌలు గారి యొక్క నిజ జీవితంలోనికి మేము వెళుతూ ఉన్నాం. ఆయనంత గొప్ప స్వార్థికుడుగా బలపడటానికి కారణమైనటువంటి వ్యక్తిని గురించి ఈరోజు మేము మాట్లాడుకోబోతున్నాం. దయతో జ్ఞాపకం చేసుకొని మీరే మా పక్షాన ఉండి మమ్మల్ని నడిపించమని నీ కృపను కోరుతూ, మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మేము ఈ ప్రశ్న వేయగానే మీకు అందరికీ ఆశ్చర్యం కలగవచ్చు. ఎందుకంటే అపోస్తుడు కంటే గొప్పవాడు ఎవరున్నారబ్బా? అపోస్తులుడు పైన పౌలు గారిని నడిపించేంత సామర్థ్యము ఎవరికి ఉందని మీరు ఒకవేళ అనుకోవచ్చు ప్రియులారా, అనుకోవచ్చు. పౌలు గారు గలతీ సంఘానికి ఒక మాట రాశాడు. ఈ మాటని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారు ఒక మంచి మాట రాయించాడు. ఏమన్నాడు? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాణ్ణి మంచి దారికి తీసుకొని రావలెను అని పౌలు గారు ఈ మాట చెప్తూ ఉన్నాడు సంఘానికి. అర్థమవుతుందా? కాబట్టి మీలో ఎవడైనా సరే ఒక తప్పిదములో చిక్కుకుంటే మీరేం చేయాలంట? ఆత్మ సంబంధంలో కనుక మీరు శరీరానుసారాలు కాకుండా ఆత్మ సంబంధులు కాబట్టి, ఒకవేళ నేను కూడా ఒకవేళ అదే పరిస్థితికి దిగజారిపోవలసి వస్తుందేమో అని తన విషయమే చూచుకొనుచు అట్టి వాణిని ఏం చేయాలంట? మంచి దారికి తీసుకొని రావాలి. ఎవరిని కూడా మనం పోగొట్టుకోకూడదు ప్రియులారా, ఎవరిని కూడా మనం విడిచిపెట్టకూడదు. చిన్న పొరపాటు దొరికితే ఇక వాడిని దూరం చేసేస్తుంటాం, వాడిని ఇంకా మనం మాట్లాడడం, సంఘంను కూడా మాట్లాడొద్దని చెప్పేస్తుంటాం, అతను పూర్తిగా దూరం చేసి పడేస్తూ ఉంటాం. ఇంకా అతడు సంఘానికి వెళ్ళి దూరమైపోయి లోకంలో కలిసిపోయేంత వరకు మనం నిమ్మలించాం ప్రియారా. ఇది మనం చేసేటువంటి పరిచర్య, ఇదండి మనం చేసేటువంటి పరిచర్య. కాబట్టి నేను ఎందుకు ఆ ప్రశ్న వేస్తున్నానంటే, పౌలు అంత బలపడటానికి, అన్ని విజయాలు సాధించడానికి, 14 పత్రికలు రాయటానికి వెనక ఎవరు ఉండి అతన్ని బలపరిచారు అని ఆ వ్యక్తి నేను ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే, ఒకప్పుడు పౌలు గారి యొక్క స్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడాలి. ఆ లేఖనాలను మీరు పరిశీలించవలసిందిగా మీకు ప్రభు పేరిట మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి ఆ వ్యక్తి ఎవరో మీకు పరిచయం చేస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు
యేషేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులుడు హెచ్చరికా పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా. ఎవరండి ఇతను? బర్నబా. బర్నబా. ప్రియులారా, మీరు ఈ మాట బాగా పేరు విని ఉంటారు, కానీ ఇతడు ఎలాంటి వాడో మీరు ముందున్నటువంటి మరి రెఫరెన్స్లు చూపిస్తే మీకే అర్థమవుతుంది. ప్రియులారా, అపోస్తులు అంతటి వారు అతనికి ఏమని పేరు పెట్టారండి? హెచ్చరిక పుత్రుడు. ఫుట్ నోట్లో ఏం రాయబడింది? ఆదరణ పుత్రుడు అని రాయబడింది. ఆదరణ పుత్రుడు అంటే ఇతడు సంఘాలను హెచ్చరించేవాడుగా ఉన్నాడు, సంఘములో ఉన్నటువంటి వారిని ఆదరించేవాడుగా కూడా ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. పిల్లరా, మనకు తెలుసు ఒక వచనం మనకు బాగా ఎప్పుడు కూడా నోట్లో మెదులుతూ ఉంటుంది. ఏది? యెషయా గ్రంథము 66:13 వచనం ఏమని ఉంటుంది అక్కడ? ఒకని తల్లి ఒకని ఆదరించున్నట్లు నేను మిమ్మలను ఆదరించెదను అనే మాట రాయబడింది. అంటే ఆదరించేటువంటి ఒక మంచి లక్షణం ఎవరిది అంటే దేవునిది. ప్రియులారా, మనుషులు ఆదరించరండి. మనుషులు ఏం చేస్తారు? ఆదరించరు. ఎంతకాడికి ద్వేషిస్తుంటారు. ఎదుటివాని బలహీనతలను చూసి అతను దూరపరుచుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మాత్రమే ఎవ్వరిని కూడా దూరం చేయడండి. ఆయన ఆదరించే గుణం కలిగిన వాడు. అలాంటిది ఇక్కడ మనం చూస్తున్నాము. బర్నబా అనేటువంటి వ్యక్తి హెచ్చరికా పుత్రుడు మాత్రమే కాదు, ఆదరించేటువంటి వాడు. అతడు ఏం చేశాడంట? ఇతడు భూమి గలవాడై ఉండి దాని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టేసినాడు. చెప్పండి, ఎంత త్యాగం ఉందో చూడండి. ఇతడు అన్ని విషయాలలో కూడా బర్నబా ఖచ్చితంగా ఉన్నాడండి. అన్ని విషయాలు కూడా ఖచ్చితంగా ఉన్నాడు. తనకున్నటువంటి భూమిని అంతటిని కూడా అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టినటువంటి వాడు. దేవుని కొరకే తన జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి బర్నబా. ఇక రెండో వ్యక్తి, మరి ఆయన ఎలా ఉన్నాడో చూస్తాం. ఎవరు? సౌలు గారు. చూడండి 9వ అధ్యాయం. ఇదే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము చూడండి 26, 27 వచనాలు చదువుకుంటాం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడరు. ఎవరు ఇతను? ఎవరండి ఇతను? సౌలు గారండి. సౌలు గారు. అదే మనం పౌలు అంటామే, ఆయన ఇంకా పౌలుగా మార్చబడలేదు, సౌలుగా ఉన్నాడు. దమస్క మార్గంలోకి వెళుతూ ఉంటే దేవుని దర్శనాన్ని చూసి అక్కడ మార్పు చెంది ఆ పట్టణమంతా కూడా సువార్తను ప్రకటించి నేను కూడా మార్పు చెందాను, దేవుడి కొరకు బ్రతకటానికి నేను నిశ్చయించుకున్నానని చెప్పని అపోస్తుల దగ్గరికి వచ్చి వారితో కలిసి పరిచర్ను కొనసాగించాలనుకున్నాడు. అయితే అతను చూడగానే అపోస్తులకు అందరికీ భయం పుట్టిందండి. భయపడిపోయారు. ఇతను చూడగానే, అరే వీడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడే, ఎవడికి ఏమి ఇబ్బంది కలిగిస్తాడని చెప్పని భయపడుతూ వచ్చారు. పిల్లలు ఎందుకు భయపడ్డారండి వారు? ఆయన చూడగానే ఎందుకు భయపడ్డారు? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 58వ వచనంలో ఈయన ఏం చేశాడో చూడండి ఒకసారి. 58, 60 వచనం వరకు. పట్టణపు వెలుపలకి అతని వెళ్ళగొట్టి రాలురువు సంపిరి. ఎవరినండి? షెపెన్ గారినండి. షెపెన్ గారు మంచి భక్తుడండి. నిజంగా ఆయన మోషే చరిత్ర అంతా కూడా చెప్పాడు ఆయన. ఎటువంటి వాడండి నిజంగా. కాబట్టి అటువంటి భక్తుడిని రాళ్ళతో కొట్టి చంపారండి. రాళ్ళతో కొట్టి చంపారు. తర్వాత సాక్షులు. సౌలు అండి. ఆ సౌలు సాక్షిలో ఒకడుగా ఉన్నాడు ఇతను. సౌలు ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి, ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని షెపెను పలుకుచుండగా వారతనిని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాలు నూని, ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావునకు సమ్మతించెను. ఈ సౌలు గారే ఇప్పుడు అపోస్తుల దగ్గరికి వచ్చాడే, వారితో కలుసుకొని పరిచర్య చేస్తామని వచ్చాడే, ఈయనే ఇదంతా జరగటానికి గల కారణం. అరే ఇంత గొప్ప ఘోరం జరుగుతూ ఉంటే వారు చూసి ఇప్పుడు అతన్ని ఎట్లా కలుపుకోగలరు చెప్పండి.
మంచి దైవ సేవకుని, మంచి భక్తుడిని నిర్దాక్షిణంగా రాళ్లతో కొట్టించుట్లో ఇతడు ఒక సాక్షిగా ఉండి అతని సావునకు సమ్మతించినటువంటి ఇతనిని వారిలో ఎలా కలుపుకోగలరండి? కలుపుకుంటాడా చెప్పండి? కలుపుకుంటాడా? కలుపుకోగలరండి? అతను చూడగానే వీరికి భయం పుట్టింది. నాయనా, నువ్వు మళ్ళా వచ్చావా తండ్రి? మా వల్ల కాదు నాయన, మాకంత దీర్ఘశాంతం మాలో లేదు, నిన్ను చేర్చుకొని నిన్ను భరించేంత శక్తి మాకు లేదు, కాబట్టి నాయనా నువ్వు మా దగ్గర పనికిరావు, వెళ్ళిపోమని చెప్పారండి. వెళ్ళిపోనైనా నువ్వు మా దగ్గర పనికిరావు అన్నారు. అయితే బర్నబా ఎవరండి దగ్గరికి తీసింది? అపోస్తులులా? ఎవరు అతని దగ్గరికి తీసింది? బర్నబా. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడినని, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించనని వారికి వివరముగా చెప్పాడు. అయ్యలారా, ఇతని మీరు అపార్థం చేసుకోవద్దు. మొదట అతను చేసింది పాపమే, గొప్ప నేరమే చేశాడు. అయితే ఇప్పుడు అతని దేవుడు మార్చేశాడు. దమస్క మార్గములో అతనికి ఒక గొప్ప మారు మనసు దేవుడు కలిగించాడు. కాబట్టి ఇప్పుడు అతన్ని మనము నిరాకరించకూడదు. ఎందుకంటే దేవుడే అతన్ని ఏర్పరచుకొని అతను గొప్ప సాధనముగా చేస్తానని చెప్పని వాగ్దానం చేశాడు. కాబట్టి మీరు అతని విషయంలో కంగారు పడకుండా అతని మీ యొద్దకు చేర్చుకోండి అని చెప్పని సౌలు గారిని వారికి అప్పగించేసి బర్నబా తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత కింద వచనం, అతడు యెరూషలేములో వారితో కూడా పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు, అంటే సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరియకు తోడుకొని వచ్చి తార్సునకు పంపించేశారు. నాయనా, నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను మాత్రమే కాదు మమ్మల్ని కూడా అంతం చేసేస్తారు, కాబట్టి నువ్వు చిన్నగా వెళ్ళిపోవటమే మేలని చెప్పారే. ఎక్కడికి పంపించేశారండి ఇతన్ని? తార్సునకు పంపించేశారు. తార్సునకు ఎందుకు పంపించారో మళ్ళీ వచ్చేటువంటి రెఫరెన్స్లలో మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. తార్సునకు పంపించేశారు ఇతన్ని, పంపించేశారు. చూడండి, ఒక మాట చూస్తాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము చూడండి దయచేసి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, మన్నించాల 11వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 11:22 వచనములో వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్క వరకు పంపిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్క వరకు పంపిరే. వారిని గురించిన సమాచారం ఏం విన్నారు వీరు? అపోస్తులు అంటే పై వచనంలో రాయబడింది 19వ వచనంలో. ఏమని? 19వ వచనంలో, షెపెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యం బోధింపక పినికే, కుప్ర, అంతియొక ప్రదేశముల వరకు సంచరించారు. కాబట్టి అప్పటికే పెద్ద కలవరం అయిపోయింది షెపెను యొక్క మరణ విషయంలో. కాబట్టి ఏం జరుగుతుంది? అంత్యకులో ఉన్నవారికి మాత్రమే సువార్త ప్రకటిస్తున్నారు. కాబట్టి అక్కడున్న వారు కూడా వారు దేవుని వాక్యమును విన్నారని, వారు మారు మనసు పొందారని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులకు తెలియగానే బర్నబాను పంపించేశారు. బర్నబాను అక్కడికి వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి వారిని మీరు బలపరిచి రమ్మని చెప్పని పంపిస్తే ఏం చేశాడు ఆయన? వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్క వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించను. ఎందుకంటే అతడు హెచ్చరికా పుత్రుడు కదండి. అపోస్తులు అతనికి హెచ్చరికా పుత్రుడు అని పెట్టారు కదా. కాబట్టి అందరిని ఏం చేశాడు? హెచ్చరించను. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు.
చెప్పండి, పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. సత్పురుషుడు ఏందండి, బర్నబాలో ఇన్ని గొప్ప గొప్ప విషయాలు బయటపడుతున్నాయి. సత్పురుషుడు ఎక్కడన్నా కొత్త నిబంధనలో సత్పురుషుడు అనే మాట మనకు జ్ఞాపకం వస్తుందా? లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనంలో మనకు గుర్తొస్తుందండి ఆ మాట. లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనంలో ఒక అధికారి యేసు ప్రభును చూస్తాడు. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలని చెప్పని ప్రభుని ప్రశ్నించాడు. అడిగను. అందుకు యేసు, నేను సత్పురుషుడునని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. చూశారా, సత్పురుషుడు అనేటువంటిది ఒక దేవుడికి మాత్రమే చెందుతుందండి. అలాంటిది ఇతడు సత్పురుషుడుగా కూడా కనబడుతున్నాడంటే ఏ లోపం లేనటువంటి వాడుగా బర్నబా మనకు కనబడుతున్నాడండి. నిజంగా కనబడుతున్నాడా? ఆదరించేవాడుగా కనబడుతున్నాడు, హెచ్చరించేవాడుగా కనబడుతున్నాడు, సత్పురుషుడుగా కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, సత్పురుషుడుగా కనబడుతున్నాడు. 25 అంతటా అతడు సౌలును వెతుకుటకు ఎక్కడికి వెళ్ళాడు? తార్సునకు వెళ్ళాడట. ఎందుకంటే ప్రియులారా, అక్కడ అపోస్తులను అడిగారు, ఎట్లా ఉంది ఆయన పరిస్థితి, బాగున్నాడా, ఎలా ఉన్నారు సౌలు గారు, తిరిగి మళ్ళా పాతదేమైనా బయటపడుతుందని చెప్పని అపోస్తులను అడిగినప్పుడు అతను ఎప్పుడో తార్సునకు పంపించేసామన్నారు. అనగానే ఏం చేశాడు? పోతే పోయినాడులే, మనం ఏడా అతను మాటి మాటికి తీసుకొచ్చుకొని మనం బలపరుచుకుంటాం అని చెప్పి అనుకోలేదండి బర్నబా. అలా అనుకోలేదు. ఏం చేశాడట? అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంత్యోకుకు తోడుకొని వచ్చెను. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు బర్నబా? అతని వెతుకుటకు, సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడు? సౌలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? 22వ అధ్యాయం అపోస్తుల కార్యములు 3వ వచనం రాయబడిందండి. అపోస్తుల కార్యములు 22 3వ వచనం ఏం రాయబడింది? 22:3 నేను కిలికియలోని. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరైనా చెప్తున్నది? సౌలు గారు తార్సులో పుట్టినవాడట. అంటే మీకేం అర్థమవుతుంది చెప్పండి ప్రియులారా? నువ్వు ఇంకెక్కడ ఉన్నా కూడా ప్రమాదమే జరుగుతుంది నీకు. నువ్వు ఈ పరిసరాలలో కానీ ఈ ప్రాంతంలో కానీ నువ్వు కనబడకుండా నీ సొంత ఊరికి వెళ్ళిపో అని చెప్పని సౌలును అపోస్తులు సాగనంపినట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ నువ్వు ఎక్కడ కనపడ్డా కూడా వీధులు నిన్ను బ్రతకనివ్వరు. కాబట్టి నీ సొంత ఊరికి వెళ్ళిపోయి నీ సొంత ప్రజలకు నీవు దేవుని వాక్యం చెప్పు అని చెప్పని వారు తార్సునకు పంపించినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి బర్నబా విడిచిపెట్టలేదే, అతని వెతుక్కుంటూ తిరిగి మళ్ళీ తార్సునకు వెళ్ళిపోయాడు ప్రియులారా. మనమైతే ఎవరైనా సంఘానికి వస్తూ ఏదైనా కొంచెం మనస్తాపన చెంది ఒకవేళ రాలేకపోతే వాడి మొహమే చూడమిక, వస్తేరని లేకపోతే రాకపోని అనుకుంటూ ఉంటాం ప్రియులారా. ఇదే కదా మనం చేస్తూ ఉన్నది నేడు సంఘాలలో. అతని కోసం ప్రయాసపడి వెతుక్కుంటూ వెళుతున్నాం. అతని గ్రామానికి అతను వచ్చేంత వరకు అతని కొరకు ప్రార్థన చేస్తున్నామా? కాబట్టి ఆత్మ విషయమైనటువంటి మనకు ఆ భారం లేదు. కాబట్టి బర్నబా అయితే ప్రియులారా ఈ సౌలు విషయంలో ఎంత జాగ్రత్త వహించాడు. తార్సునకు వెళ్ళిపోయాడండి. తార్సునకు వెళ్ళిపోయి అతన్ని కనుగొని అంత్యొక్కుకు తోడుకొని వచ్చాను. ఏంటి సౌలా, ఇక్కడ నువ్వేం పరిచర్య చేస్తావు? ఇక్కడ నీ సేవ ఏమి నీకు ప్రతిఫలం ఇస్తుంది? నిజంగా ఇక్కడ ఏమి నువ్వు పరిచర్య వర్ధిల్లుతుంది? కాదు. దేవుడు ఇలా నిన్ను చూడటానికి కాదు నిన్ను ఏర్పరచుకునింది. కాబట్టి నిన్ను ఒక గొప్ప సాధనముగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి సౌలా వచ్చేయి అని చెప్పనేసి సౌలును వెంటబెట్టుకొని అంత్యొక్క వరకు తీసుకొని వచ్చాడు. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. వారు కలిసి 1 సంవత్సరం అంతా కూడా సంఘములో ఉండి వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. ప్రియులారా, నేను ఈ ప్రపంచానికి చెప్పేటువంటి విషయం ఏంటంటే, నేడు నువ్వు క్రైస్తవుడువు, నేను క్రైస్తవుడను, నువ్వు క్రైస్తవురాలవు, ఇంకొకరు క్రైస్తవులను చెప్పుకుంటున్నామంటే
ఆ పేరు రావటానికి గల కారకుడు ఎవరు? అపోస్తులులా? చెప్పండి, అపోస్తులండి. మనము క్రైస్తవులమని గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఎవరిని బట్టి వచ్చిందండి మనకిది? ఎవరిని బట్టి అండి వచ్చింది? అపోస్తులను బట్టా, లేకపోతే సౌలును బట్టా? ఎవరిని బట్టి వచ్చింది? బర్నబా అండి. ఎందుకంటే ఇంకా సౌలు గారు పౌలుగా మారలేదు. నిజమా కాదంటారా? సౌలు గారు ఇంకా పౌలుగా మారలేదండి. సౌలుగానే ఉన్నాడు. ఇంకా అన్ని విషయాల్లో బర్నబా వెనకుంటున్నాడు, బర్నబా ముందుంటున్నాడు. ఏం కాదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా విషయం అంటే నేను చూసుకుంటామని చెప్పని భరోసా ఇచ్చి తన వెంట పెట్టుకొని సంఘాలలో అతన్ని తిప్పుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకే నేను అతన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సౌలు అనేటువంటి ఆయన ఎప్పుడో తార్షునకు వెళ్ళిపోయాడు. బర్నబా ఎత్తుక్కుంటూ పోకుంటే అతని పరిస్థితి ఏమయ్యేదో మీరే చూడండి ప్రియులారా. అతని కనుగొని వెంట పెట్టుకొని తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి చెప్పండి, సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవుడిని అనేటువంటి మాట నేడు మనము వింటున్నామంటే, మనల్ని అటు పిలవగలుగుతున్నారంటే దానికి కారణమైన వ్యక్తి బర్నబా. ప్రియులారా, బర్నబానేనండి నిజంగా ఆ సౌలును తీసుకొచ్చుకున్నాడు అదే పనిగా. మాట చూడండి, మాట చూస్తాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13, 1, 2, 3 వచనాలు. అంత్యొకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సిమెయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలును ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఎవరిని పిలిచాడంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ప్రార్థన చేస్తూ ఉంటే ఏమని మాట్లాడుతున్నాడు? వారు ప్రభును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇంకనూ సౌలుగానే ఉన్నాడు ఈయన. చెప్పండి, ఇంకా ఎలా ఉన్నాడు ఈయన? సౌలుగానే ఉన్నాడు. బర్నబానే ముందున్నాడండి. బర్నబా వెనకాల ఉన్నాడు సౌలు గారు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంటున్నాడు, నేను బర్నబాను సౌలును పిలిచాను అంటున్నాడు. బర్నబా అండి. ఏమనుకుంటున్నారు మీరు? బర్నబా అంటే ఒకవేళ ఒక పత్రిక ఆయన రాయనంత రాలేదని చెప్పి ఆయన తక్కువ చేస్తున్నారేమో. ప్రియులారా, ఆ కాలంలో సౌలు అనేటువంటి వ్యక్తిని ఆదరించిన వాడండి, దగ్గరికి తీసిన వాడండి, ఎతికిన వాడండి, కనుగొని తన వెంట పెట్టుకొని తీసుకొచ్చుకున్నటువంటి వాడండి బర్నబా అంటే. కాబట్టి ఇటువంటి వ్యక్తి గురించి చెప్పుకోకుండా ఎలా ఉండగలం చెప్పండి ప్రియులారా? ఎలా ఉండగలం చెప్పండి? కాబట్టి అట్లా మరొకసారి చదవండి అన్నమాట. అంత్యొకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమెయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ప్రియులారా, వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము చూడండి. 13వ అధ్యాయము 43వ వచనాన్ని చదవండి. అపోస్తుల కార్యములు 13, 43వ వచనములో ఏమి రాయబడింది?
సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను ఎమ్మడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారి హెచ్చరించెను. సౌలు పౌలుగా మారిపోయాడండోయ్. అప్పటి వరకు బర్నబా ముందు ఉంటూ సౌలు వెనకాల ఉంటూ వచ్చాడు. ఇప్పుడు చూసారా, ఒక్కసారిగా పౌలు ముందుకు వచ్చాడు, బర్నబా వెనక్కిపోయాడు. అర్థమవుతుందా ప్రియులారా? మనమైతే చెప్పండి, మనము ఒకరిని పిలిచి వాడిని సేవకుడిగానో బోధకుడిగానో పరిచారకుడిగానో సువార్థికుడిగానో మనం అతను మన దగ్గర ఉండి మనం పెంచుతున్నాం అనుకోండి. పెంచుతూ ఉన్నప్పుడు అతడు మనం ముందు పోతుంటే మనం ఓర్చుకోగలమా? అమ్మో, ఇంకేమైనా ఉందా? తొక్కిపడేయమంటండి ప్రియులారా. అప్పుడు ఉన్నటువంటి వారికి అటువంటి స్వార్థం లేదండి. నిజంగా ఇతనిలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తించాడు, ఇతనిలో ఉన్నటువంటి ఆసక్తిని గుర్తించాడు. సౌల్లో ఉన్నటువంటి ఆసక్తిని, అతని వాక్య చాతుర్యాన్ని చూశాడు, అతనుకున్నటువంటి ఆసక్తిని చూశాడు, అతనుకున్నటువంటి ఆతృతను చూశాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి దేవుని పరిచర్య చేయగలడు, ఎంతటికైనా తెగించగలడని చెప్పని బర్నబా అతని ముందు పెట్టేశాడు. చూశారా, ముందు పెట్టేశాడు. ఇప్పుడు ఏమయ్యాడు ఇతను? పౌలు. చదవండి మాట మరొకసారి. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులు పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడచ్చు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. ప్రియులారా, మీకు ఇప్పుడు బాగా అర్థమైపోయిందనుకుంటా. అవును, పౌలు ఈరోజు ఇంత గొప్ప స్థానానికి రావటానికి గల కారణము బర్నబాయే అని చెప్పని మీకు చాలా వివరంగా చెప్పానండి. మళ్ళీ మీరు చూసుకోండి, లేఖనాలను చూసుకోండి ప్రియులారా, ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. కాబట్టి ప్రియులారా, పరిచర్య బాగా చక్కగా కొనసాగుతూ ఉంది. వారిని ఎవరు కూడా అభ్యంతరపరచటం లేదు. వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామంలో ప్రవేశించినా వారి దేవుడు వారి వెనువెంట ఉండి వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా, ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇక వారి పరిచర్యకి ఎదురే లేదు. అనేక స్థలాల్లో సంఘాలు కట్టడము, ఆయా ప్రాంతాలన్నింటిని కూడా వారు జల్లిస్తున్నారండి. ఎవరు? పౌలు గారు, బర్నబా గారు. అప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? బర్నబా, సౌలు గారు అని చెప్పుకున్నాం. ఇప్పటి నుండి ఏం చెప్పుకుంటాం తెలుసా? పౌలు, బర్నబా అని చెప్పుకుంటాం ప్రియులారా. కాబట్టి ఇంతవరకు వీరిది ఇలా కొనసాగుతూ వచ్చింది. ఇక రెండవ అంశంలో జరగబోయేటువంటి పరిచర్య, తిరిగి వారు ఎలా విడిపోవటానికి గల కారణాలు, వీటన్నిటి గురించి రెండో భాగంలో మీకు పూర్తిగా వివరిస్తానని ప్రియులారా మరి సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ కృపను బట్టి వందనాలు. ఇంతవరకు ప్రభువా కొన్ని మాటలను తండ్రి మరి నీ సన్నిధిలో పంచుకోవటానికి మీరు కృపనిచ్చారు తండ్రి. మరి పౌలు, బర్నబా వారికి కలిగినటువంటి ఐక్యత, వారు కలిసి చేసిన పరిచర్య విధానము, వీటన్నిటిని కూడా ప్రభా మేము తేటగా చూస్తూ వచ్చాం కనుక తండ్రి మరి మరొక భాగములో తండ్రి వారి పరిచర్య విధానము, వారు తిరిగి విడిపోవటానికి గల కారణాలను కూడా మేము చూసుకోవటానికి ప్రభువా మీరే మాకు సహాయం చేస్తారని నమ్ముతూ ప్రభువా మీరే కృప చూపించి వాక్యమును దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.